అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 6వ తరగతి రెండవ పాఠమైన తృప్తి అనే పాఠాన్ని మనం ఈ వీడియోలో రివైజ్ చేద్దాం. తృప్తి, మనకి ఇక్కడ ఒక పిక్చర్ కనపడుతుంది. ఆ పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు ఈ చిత్రంలో? బాయ్స్, గర్ల్స్. ఏం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు పిల్లలు? లంచ్ టైంలో ఏం మాట్లాడుకుంటారు పిల్లలు? స్కూల్లో ఏమేం జరిగినాయి, మన స్కూల్లో ఏమేం జరుగుతున్నాయో, ఏ క్లాస్ జరుగుతుంది అనేది స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే డిస్కషన్ అనేది చేస్తూ వాళ్ళు లంచ్ అనేది చేస్తున్నారు. మీరు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది అంటే మనకి ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది అనేది మనము దానికి చూడాలి. ఇప్పుడు మనము తృప్తి అనే లెసన్లోకి వెళ్దాం. తృప్తి అనే లెసన్ని రచయిత ఎవరు? తృప్తి అనే లెసన్ యొక్క రచయిత ఎవరు? సత్యం శంకర మంచి గారు. ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత, స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరిహర మహాదేవ నాటకం, దిన వార పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథలులోనిది. అంటే మనము ఇతను ఎప్పుడు జన్మించారు? 3/3/1937లో జన్మించారు. 21/5/1987లో చనిపోయారు. ఈయన గుంటూరు జిల్లాలో అమరావతిలో జన్మించడం జరిగింది. ఈయన రాసిన మనకి ఈ పాఠం అనే తృప్తి అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈయన రాసిన అమరావతి కథలు అనే దాంట్లో నుంచి మనకి ఈ లెసన్ అనేది తీసుకోవడం జరిగింది. మన లెసన్ చూద్దాం. తృప్తి. వన సంతర్పణలో వంటల కోసం పూర్ణయ్య మామిడి తోపులు గాడిపోయి తవ్వించాడు. తాజా కూరగాయలు, ఆకుకూరలు తెప్పించాడు. సంబరాలన్నీ సిద్ధం చేశాడు. వచ్చిన వారికి కూర్చోడానికి చాపలు వేయించాడు. రకరకాల రుచికరమైన వంటకాలు లిస్టు చదివి వినిపించాడు. మధ్య మధ్యలో వంట వాళ్ళను తొందర పెడుతున్నాడు. అందరికీ చదివి వినిపించాడు. మధ్య మధ్యలో వంట వాళ్ళను తొందర పెడుతున్నారు. అందరికీ పలకరించి సందడి చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇతను ఏం చేస్తున్నాడు? వన సంతర్పణలో పూర్ణయ్య అనే అతను ఏం చేస్తున్నాడు? ఒక పిక్నిక్ అనేది, అక్కడ ఉండే వాళ్ళందరూ ఒక పిక్నిక్ అనేది జరుపుకుంటున్నారు. ఆ పిక్నిక్లో వన భోజనాలు అనేది ఏర్పాటు చేసుకున్నారు. పిక్నిక్లో భోజనాలు చేయడానికి ఎవరిని పెట్టారు? పూర్ణయ్యని చేశారు. పూర్ణయ్య అనే అతను అక్కడ ఒక వంటలు చేసే మనిషి. అతను ఏం చేశాడు? అక్కడ జరుగుతున్న పిక్నిక్కి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా అతను ఏం చేస్తున్నాడు? ఉన్న వాళ్ళందరికీ భోజనాలని ఏర్పాటు చేయడం కోసము భోజనాలు వండడం అనేది సిద్ధం చేశాడు. భోజనాలు వండడానికి సిద్ధం చేయడానికి ఏం చేశాడు? ముందు ఒక గాడి పొయ్యి అనేది తవ్వించి పొయ్యి అనేది ఏర్పాటు చేసి దాని మీద బాండ్లు అనేది పెట్టేసి కూరగాయలు ఏమేమి అంటే మనము వనభోజనాలకి అక్కడ వండడానికి వాళ్ళకి అక్కడ వండడానికి తినడానికి ఏమేమి వంటకాలు అయితే చేస్తున్నారో ఆ వంటకాలకు సంబంధించిన కూరగాయలన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసుకొని అవన్నీ కూడా ఏ వంటకాలు తయారు చేస్తున్నాడో ఒక లిస్టు తీసుకొని వచ్చి ఆ వనభోజనాల్లో ఉన్న మనుషులకి ఆ లిస్టు చదవడము మొదలుపెట్టాడు. ఆ లిస్టు చదివి ఆ లిస్టు వినిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఏమైంది? ఆకలి అనేది ఎక్కువైంది. ఎప్పుడెప్పుడు ఆ కూరలు తినాలా అనేసి ఆకలి అనేది ఎక్కువైంది. వనతర్పణంలో జనాలు వంకాయ గురించి చర్చించడం మొదలుపెట్టారు. వంకాయతో ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు? కాయ పలంగా వండితే బాగుంటుందా? తరిగి వండితే బాగుంటుందా? అసలు రుచి వంకాయలో ఉందా, దాని తొడిమలో ఉందా అని రకరకాలుగా
చర్చించారు. అట్లాగా అతను ఏమేం చేస్తున్నాడో అవన్నీ వంటల గురించి ఒక లిస్ట్ రాసుకొని అక్కడున్న మనుషుల ముందు వచ్చి ఆ లిస్ట్ చదవడం మూలాన వాళ్ళు ఆ కూరలో యూస్ చేసే వంకాయ గురించి, వాక్కాయ గురించి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి, ఎట్లా వండితే బాగుంటుంది, దేంతో కలిపి చేస్తే రుచిగా ఉంటుంది అని అక్కడున్న మనుషులందరికీ మధ్యలో ఒక డిస్కషన్ అనేది జరిగింది. వన సంతర్పణలో పూర్ణయ్య తనకు కూరలు మిగలేదని బాధపడలేదు. వంటలు రుచిగా ఉన్నాయని అందరూ తృప్తిగా తిన్నారు. తను కోసరి మరీ తినిపించాడు. తిని తర్వాత చాలాసేపు భోజనాల గురించి మాట్లాడుకున్నారు జనాలు. తృప్తిగా ఎవరింటికి వారు వెళ్ళారు. వాళ్ళ సంతోషం చూసి పూర్ణయ్యకు తృప్తి పడ్డాడు. అన్ని వంటలు అనేవి చేసేసాడు. వంటలన్నీ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా వడ్డించడం అనేది జరిగింది. అక్కడ వడ్డించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ కూరలని ఎంతో హ్యాపీగా దానిని ఎంతో కడుపు ఫుల్గా వాళ్ళు పెట్టిన అన్నం అనేది భోజనాలు అనేది చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఏమైంది, వాళ్ళందరూ తినేసిన తర్వాత అక్కడ వంట వాళ్ళకి కూడా వడ్డించాడు. అక్కడ వంట చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పూర్ణయ్యే దగ్గర ఉండి వాళ్ళకి అన్నం అనేది వడ్డించి వాళ్ళకి కూడా సంతృప్తి అనేది చెందాడు. లాస్ట్కి ఏమైంది, అతనికి కూరలు అనేవి ఏవి మిగలలేదు. లాస్ట్కి అతను ఏం చేశాడు, తనకు ఆకలేస్తుంటే తను తవ్వించిన గాడి పొయ్యి పక్కనే ఒక చిన్న విస్తరేసుకొని తినడం మొదలుపెట్టాడు. తినడం మొదలు పెడితే చూస్తే కూరలు ఏమీ కూడా మిగలలేదు. ఏమేమి మిగిలినాయి, పులిహోర, ఒక గుప్పెడు పప్పు మాత్రమే మిగిలింది, ఒక చిన్న ఊరగాయ. ఆ మూడిట్లోనే అతను కలుపుకొని అన్నం తిన్నాడు. కానీ అతనికి ఏమనిపించింది, అతనికి అంత ఆకలిగా ఉన్నా కానీ ఆ గుప్పెడు అన్నంతోనే అతను కడుపు నింపుకున్నాడు. అంతమంది అతనికి అన్నం మిగలలేదని అతనికి ఎప్పుడు పూర్ణయ్యకి బాధ వేయలేదు. కానీ అంతమంది కడుపు నిండా తిన్నారని అతను సంతృప్తి చెందాడు. మన పూర్ణయ్య అంటే ఈ లెసన్ మనకి ఏం చెప్తుందంటే పూర్ణయ్య इतने जिनों को खाना पेट भर को खाना खिला को उनका खुशी मैच इनका खुशी तलाश करा मगर इनका भूख तक नो కేర్ కరీని. ఈ వీడియోకి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.